ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు పిలుపునిచ్చారు. సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తిరుపతి అర్బన్ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ఇళ్లు లేని నిరుపేదలతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో 90% దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఒక్కో సెంటు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలు మాత్రమే ఇచ్చిందన్నారు. చాలా చోట్ల ఇళ్ల స్థలాల లేఅవుట్లు అసంపూర్తిగా ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందన్నారు. ఇళ్లు లేక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తిరుపతి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో 30,000కు పైగా ఇంటి పట్టాలు మంజూరు చేశారని, తిరుపతి నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఇళ్లే కేటాయించారని, అక్కడ నివాసయోగ్యంగా ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం తక్షణమే ప్రజలకు అనుగుణంగా లేనటువంటి ప్రభుత్వ లేఅవుట్లను రద్దు చేసి తిరుపతికి సమీపంలో ప్రభుత్వ భూముల్లో ఇంటి స్థలాలు చూపించాలని తెలియజేశారు. తిరుపతి నగరంలో ఇచ్చిన పట్టాలు రద్దు చేయకపోతే కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో ఇల్లు కేటాయించబడిందని చూపిస్తోంది కనుక అనేక సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. తిరుపతిని సీఎం ప్రత్యేక దృష్టి కేటాయించి లేఅవుట్లు పరిశీలించి తక్షణమే వాటిని రద్దు చేయాలని, అక్కడ జరిగిన అక్రమాలపై కూడా విచారణ చేపట్టాలని తెలియజేశారు. ఇసుక, ఇటుక, ఇనుము, కంకర ధరలు పెరిగిన కారణంగా ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు నివాస స్థలాలు కేటాయించాలని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం సిపిఐ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించని కారణంగా ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదన్నారు. బ్యాంకు రుణాలు తీసుకున్న కారణంగా ఇంటిలోకి వెళ్లకుండానే బ్యాంకు యాజమాన్యం నుంచి రుణాలు చెల్లించాలంటూ లబ్ధిదారులకు డిమాండ్ నోటీసులు వస్తున్నాయని చెప్పారు. అనంతరం తిరుపతి రూరల్ ఎంఆర్ఓకు, తిరుపతి అర్బన్ డిప్యూటీ తహసీల్దార్కు అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, నగర కార్యవర్గ సభ్యులు ఎన్డి రవి, పద్మనాభరెడ్డి, ఎన్ శివ, శ్రీరాములు, రత్నమ్మ, కేవై రాజా, రామకృష్ణ, గోవిందస్వామి, విజయమ్మ, మునీశ్వర్, లక్ష్మి, ఆర్వి రమేష్, అల్లాబాషా, ప్రమీల, రామ్మూర్తి, పూర్ణ, విక్రమ్, అలిమేలమ్మ, రామచంద్ర, విజయ అర్జీదారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లు లేని నిరుపేదలకందరికీ 3 సెంట్లు భూమి కావాలని అన్ని రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను, అర్జీలు రాసి ఇస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18వ తారీఖున కేబినెట్ తీర్మానం చేసింది. నిరుపేదలకందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి అర్బన్ లో ఉన్న వాళ్ళకి మున్సిపాలిటీ, నగర పాలక పంచాయతీలో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలకు 3 సెంట్లు ఇచ్చి మేము ఇండ్లు కట్టిస్తామని చెప్తా ఉంది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. సిపిఐ పార్టీగా అర్హులైన వారికి అందరికీ 3 సెంట్లు భూమి గ్రామీణ ప్రాంతాలు ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు తిరుపతి గ్రామీణ మండలం ముందు ఇళ్లు లేని నిరుపేదలు ధర్నా చేస్తా ఉన్నాం.